హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియోలో కిడ్స్ ఫ్రాక్స్కి ఫ్రంట్ స్క్వేర్ నెక్, బ్యాక్ డీప్ వీ నెక్ పెట్టినప్పుడు షోల్డర్స్ జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండేలా ఎలా కటింగ్ చేయాలి ఫ్యాబ్రిక్ అండ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు సైడ్ స్టిచెస్ ఏవి కూడా బయటికి కనిపించకుండా పిల్లలకి డ్రెస్సెస్ కంఫర్ట్గా ఉండేలా ఎలా ఇన్విజిబుల్గా స్టిచ్ చేయాలో డీటెయిల్గా షేర్ చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఫ్రాక్ని డిజైన్ చేయడానికి 1.5 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫస్ట్ ఫ్రాక్ బాటమ్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసేటప్పుడు ఫ్రాక్ బాటమ్ పార్ట్ యాక్చువల్ హైట్ కంటే కూడా 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి ఆ టోటల్ హైట్కి ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. నేను 18 ఇంచెస్ హైట్ అండ్ 42.5 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ 2 పీసెస్ కట్ చేశాను. ఒకటి ఫ్రంట్ పార్ట్కి, ఇంకొకటి బ్యాక్ పార్ట్కి. అండ్ నెక్స్ట్ బాటమ్ పార్ట్ లైనింగ్ కట్ చేయడానికి 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకుని 2 పీసెస్ కట్ చేశాను. హైట్ 16.5 ఇంచెస్ ఉండేలాగా. మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ బాటమ్ పార్ట్ హైట్ అనేది తక్కువే ఉండాలి, ఒక 1 ఇంచ్ లేదంటే 2-3 ఇంచెస్ అండి. అండ్ విడ్త్ వచ్చేసి 30 ఇంచెస్ ఉండేలాగా ఈ లైనింగ్ని కట్ చేశాను. 2 పీసెస్, ఒకటి ఫ్రంట్కి, ఇంకొకటి బ్యాక్. 1 మీటర్ లైనింగ్లో బాటమ్ పార్ట్కి కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్తో బాడీ పార్ట్ని కట్ చేస్తాము. ఫస్ట్ చెస్ట్ మెజర్మెంట్ బట్టి లైనింగ్ని డబల్ ఫోల్డ్ వేసుకోవాలండి. ఈ ఫ్రాక్ చెస్ట్ మెజర్మెంట్ 26 ఇంచెస్. 26 ఇంచెస్లో 1/4 పార్ట్ 6.5 ఇంచెస్. ఈ 6.5 ఇంచెస్కి 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేస్తున్నాను. సో టోటల్ 7.5 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ వేసాను. అండ్ నెక్స్ట్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ బాడీ పార్ట్ది. 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి టోటల్ 11 ఇంచెస్కి కూడా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నెక్ విడ్త్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుని ఆ 5 ఇంచెస్ డాట్ నుండి ఆర్మ్ హోల్ డౌన్ కోసం 5.5 ఇంచెస్కి ఇంకొక డాట్ పెట్టుకోవాలండి. ఆర్మ్ హోల్ డౌన్ లైన్ 5 ఇంచెస్ 4.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, బట్ 5.5 పెడితే కొంచెం ఫ్రీగా ఉంటుందండి. ఇలా ఈ 3 పాయింట్స్ని బేస్ చేస్తూ నీట్గా ఎల్ షేప్ని డ్రా చేయాలి. అండ్ నెక్స్ట్ ఇలా ఓపెన్ ఉన్న సైడ్న వేస్ట్ పార్ట్లో 1 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుని డాట్ని బేస్ చేస్తూ నీట్గా కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సైడ్ 1 ఇంచ్ మార్జిన్ పెట్టాం కదా, 1 ఇంచ్కి కూడా ఒక డాట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ లైన్ 5.5 ఇంచెస్కి టేప్ని డబల్ ఫోల్డ్ వేసి సెంటర్ని మార్క్ చేసుకుని ఈ 2 పాయింట్స్ని బేస్ చేస్తూ లైన్ డ్రా చేస్తే ఆర్మ్ హోల్ కర్వ్ కూడా ఫామ్ అయిపోతుందండి. అండ్ ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్న 2 ఇంచెస్కి ఒక డాట్ అండ్ నెక్ డీప్ కోసం 3 ఇంచెస్కి ఇంకొక డాట్ పెట్టుకోవాలి. సేమ్ ఇలానే లైనింగ్ క్లోజ్ ఉన్న వైపుని కూడా 3 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుని ఈ 3 పాయింట్స్ని యూజ్ చేస్తూ స్క్వేర్ నెక్ని ఫామ్ చేసుకోవడమే అండి. నేను స్క్వేర్ నెక్ పెడుతున్నాను, ఫ్రంట్ నెక్, బ్యాక్ అయితే వీ నెక్ పెడతాను. ఇప్పుడు డ్రా చేసిన ప్యాటర్న్ సేమ్ యాషీస్ కట్ చేసి దీన్ని యూజ్ చేస్తూ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తానండి. బ్యాక్ పార్ట్ కోసం లైనింగ్ డబల్ ఫోల్డ్ వేసి క్లోజ్ ఉన్న వైపున ఒక 1/2 ఇంచ్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఆ లైన్ సైడ్న ఆల్రెడీ కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి లైనింగ్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ ప్యాటర్న్ మొత్తం కూడా అవుట్లైన్ ఒకటి డ్రా చేసేసి ఇంకా ఈ ఫ్రంట్ పార్ట్ని సైడ్ పెట్టేసుకోండి. అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్ కాకుండా డీప్ వీ నెక్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో లైనింగ్ వేస్ట్ పార్ట్లో క్లోజ్ ఉన్న సైడ్న 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. 2.5 ఇంచెస్లో 1 ఇంచ్ మార్జిన్ పోయి ఓన్లీ 1.5 ఇంచే ఉంటుంది, మిగిలినంతా డీప్ నెక్ అనమాట. మీకు అంత డీప్ వద్దు అనుకుంటే 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు, లేదంటే 4.5 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు అండి. అండ్ ఆ మార్క్ చేసిన పాయింట్ నెక్ విడ్త్ పాయింట్ ఉంటుంది కదా, ఆ 2 పాయింట్స్ని మీట్ చేస్తూ లైన్ డ్రా చేస్తే వీ నెక్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు డ్రా చేసిన ప్యాటర్న్ సేమ్ యాషీస్ కట్ చేసుకోవడమే. అండ్ నెక్స్ట్ షోల్డర్స్ జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ సైడ్న ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని ఆ పాయింట్ని బేస్ చేస్తూ ఇలా క్రాస్గా స్ట్రైట్ లైన్ డ్రా చేసి కట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఈ లైనింగ్ యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయాలి. సేమ్ యాషీస్ కట్ చేయాలండి. అండ్ బ్యాక్ నెక్ సెంటర్ ఓపెన్ ఉంటుంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా క్లోజ్ ఉన్న సైడ్ ఇలా సెంటర్లో కట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ బ్యాక్ థ్రెడ్స్ కోసం 2 పీసెస్ కట్ చేశాను. విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్, హైట్ వచ్చేసి 24 ఇంచెస్ ఉండేలాగా 2 పీసెస్ తీసుకున్నానండి. మీరు విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నా పర్వాలేదు, థ్రెడ్ కొంచెం లావ్ వచ్చి లుక్ బాగుంటుందండి. అండ్ ఈ 2 పీసెస్ని కూడా డబల్ ఫోల్డ్ వేసి ఒక ఎడ్జ్న ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా క్రాస్గా కట్ చేయండి. స్టిచ్ చేసినప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ చిన్న రఫిల్ హ్యాండ్స్ కోసం 2 పీసెస్ ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డెడ్ పైన 8 ఇంచెస్ విడ్త్ అండ్ 3 ఇంచెస్ హైట్ ఉండేలా తీసుకున్నాను. మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే 3.5-4 ఇంచెస్ హైట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇలా ఓపెన్ ఉన్న సైడ్న ఒక 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ క్లోజ్ ఉన్న సైడ్న 3 ఇంచెస్కి కూడా ఒక మార్క్ చేసుకుని ఆ 3 ఇంచెస్ పాయింట్ ఈ 1.5 ఇంచెస్ పాయింట్ మీట్ అవ్వేలాగా స్ట్రైట్గా లైన్ కాకుండా చిన్న కర్వ్ ఇస్తూ లైన్ డ్రా చేయండి. అండ్ అలా డ్రా చేసిన హ్యాండ్ ప్యాటర్న్ కట్ చేసుకోవడమే అండి. సేమ్ యాషెస్ ఇలా క్యూట్గా చిన్న రఫిల్ అయితే వస్తుంది. అలా నీట్గా కట్ చేసిన తర్వాత సెంటర్ పార్ట్లో చిన్న టక్స్ పెట్టేసుకోండి. కటింగ్ కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ లైనింగ్ సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. రాంగ్ సైడ్న 2 సైడ్స్ సైడ్ జాయింట్ వేసిన తర్వాత ఇలా కింద వైపున డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్లో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న సైడ్ జాయింట్స్ వేసేసుకోవాలి. అండ్ కింద వైపును కూడా డబల్ ఫోల్డ్ వేసి ఒక స్టిచ్ వేసుకోవాలి మొత్తం ఫ్యాబ్రిక్కి. అండ్ సైడ్ జాయింట్స్ స్టిచ్ వేసినప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ డబల్ స్టిచ్ వేసేయండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మొత్తం స్టిచ్ చేసేసాం కదా. అండ్ నెక్స్ట్ 2 హ్యాండ్స్ బాటమ్ పార్ట్లో రాంగ్ సైడ్న డబల్ ఫోల్డ్ వేసి ఒక స్టిచ్ వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ బ్యాక్ థ్రెడ్స్ కోసం కట్ చేసిన ఫ్యాబ్రిక్ తీసుకుని కరెక్ట్ సైడ్న డబల్ ఫోల్డ్ వేసేసి మనం ఎక్కడైతే క్రాస్గా కట్ చేసామో అక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ని క్లోజ్ చేస్తాము, ఇంకొక సైడ్ ఓపెన్లోనే ఉంటుంది. అండ్ క్లోజ్ ఉన్న సైడ్న ఆ 2 లేయర్స్కి సెంటర్లో ఏదైనా పెన్ కానీ స్టికిన్ కానీ యూజ్ చేస్తూ పుష్ చేస్తే ఈజీగా ఫ్యాబ్రిక్ రివర్స్ అయిపోతుందండి. ఇలా 2 థ్రెడ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ 2 థ్రెడ్స్ని కూడా ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న జాయిన్ చేయాలి. జాయిన్ చేసినప్పుడు వేస్ట్ పార్ట్లో ఒక థంబ్ ఫింగర్ సైజ్ గ్యాప్ ఇచ్చి పైకి 2 థ్రెడ్స్ని కూడా ఎడ్జ్ కంటూ స్టిచ్ చేసేయాలండి ఒక స్టిచ్. అలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్ స్టిచ్ చేయడం కోసం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ప్లేస్ చేసుకోండి. అలా ప్లేస్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ ఉండి రాంగ్ సైడ్ మన వైపు ఉండాలి. సేమ్ ప్రాసెస్లో లైనింగ్ ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని కూడా ప్లేస్ చేసుకుని నీట్గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ షోల్డర్స్ని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలండి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ పార్ట్ కరెక్ట్ సైడ్న హ్యాండ్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్న స్టిచ్ వేస్తాము. అండ్ ఫుల్ ఆర్మ్ హోల్ కర్వ్కి అయితే ఫుల్ హ్యాండ్ని స్టిచ్ చేయను, జస్ట్ చిన్న రఫిల్ హ్యాండ్ స్టిచ్ చేస్తాను కాబట్టి నేను ఆ షోల్డర్ జాయింట్ పాయింట్ నుండి జస్ట్ 4 ఇంచెస్కి అటు ఇటు మార్క్ చేసుకుని హ్యాండ్ సెంటర్ టక్స్ పెట్టిన పాయింట్ షోల్డర్ జాయింట్ పాయింట్ కరెక్ట్గా సెట్ చేసుకుని కరెక్ట్గా ఇటు అటు కూడా ప్లీట్స్ అనేవి నేను మార్క్ చేసిన పాయింట్ వరకు మాత్రమే స్టిచ్ చేస్తాను. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసేటప్పుడు లైనింగ్ రాంగ్ సైడ్ పైకి ఉండేలా సెట్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ పార్ట్స్ అండ్ బ్యాక్ నెక్ ఓపెన్ నెక్ మొత్తం కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోండి. నెక్ స్టిచ్ చేసినప్పుడు హ్యాండ్స్ పైన స్టిచ్ పడకుండా కేర్ఫుల్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జెస్ మొత్తం చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. నెక్ పార్ట్ అండ్ ఆర్మ్ హోల్ కర్వ్ పార్ట్స్ అలా టక్స్ పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సెంటర్ నుండి ఈ బ్యాక్ పార్ట్ని బయటికి తీసుకురావాలి. అలా తీసుకొచ్చేటప్పుడు ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్న ఈ సెంటర్ హ్యాండ్ స్టిచ్ చేసింది కదా అది మనం జస్ట్ బయటికి లాగితే సరిపోతుందండి. బ్యాక్ పార్ట్ అనేది ఈజీగానే వచ్చేస్తుంది. మీరు సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా బయటికి తీస్తే ఇంకొక బ్యాక్ పార్ట్ కూడా వచ్చేస్తుందండి. అండ్ నెక్స్ట్ ఇన్విజిబుల్గా సైడ్ జాయింట్స్ వేయడం కోసం ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్స్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని మనం రాంగ్ సైడ్న స్టిచ్ చేస్తాము. మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు ఒకవైపుకు ఉంటాయి, లైనింగ్స్ రెండు ఒకవైపుకు ఉంటాయండి. ఇలా సెట్ చేసుకుని రాంగ్ సైడ్న స్టిచ్ వేయాలి. సేమ్ ప్రాసెస్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుంటాము అండ్ లైనింగ్స్ కూడా సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ చేసినప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ స్టిచ్ వేయండి. అండ్ ఇంకా స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేసి చూస్తే మీరు స్టిచ్ చేసినవి లోపలికి వెళ్ళిపోయి బయటికి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న బ్యాక్ నెక్ ఓపెన్ అండ్ ఫ్రంట్ నెక్ మొత్తం కూడా అవుట్లైన్ ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోండి. అండ్ అలాగే ఆర్మ్ హోల్ కర్వ్ మొత్తం కూడా ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. అండ్ బ్యాక్ నెక్ ఓపెన్ ఉంటుంది, ఒకదానిపైన ఒకటి ఇలా నీట్గా ప్లేస్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చి రఫ్ స్టిచ్ వేసుకోవాలి.
అలా నీట్గా నెక్ ఎడ్జెస్ అండ్ బ్యాక్ నెక్ క్లోజ్ చేసేసిన తర్వాత ఈ ఫుల్ వేస్ట్ రౌండ్కి తగ్గట్టుగా బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా నీట్గా ప్లీట్స్ పెట్టేసుకోవాలండి. ఇలా బాటమ్ పార్ట్ని ఫస్ట్ ప్లీట్స్ సెట్ చేసినప్పుడు బాడీ పార్ట్ కంటే ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటే మనం స్టిచ్ చేసినప్పుడు ఇంకొన్ని ప్రిల్స్ పెట్టి సెట్ చేసేయచ్చు. ఇలా బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ సైడ్ కాకుండా టాప్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కే జాయింట్ చేయాలి. అలా జాయింట్ చేసినప్పుడు కూడా టాప్ పార్ట్ సైడ్ జాయింట్ ఉంటుంది కదా, ఆ సైడ్ జాయింట్ అండ్ బాటమ్ పార్ట్ సైడ్ జాయింట్ రెండు ఒకే పాయింట్కి వచ్చేలా సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టాప్ పార్ట్కి బాటమ్ పార్ట్ని అటాచ్ చేసేయడమే ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో. ఆల్రెడీ ప్లీట్స్ పెట్టాం కాబట్టి ఇంకా ఇప్పుడు ప్లీట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు స్టార్టింగే ప్లీట్స్ పెట్టకపోతే ఇలా స్టిచ్ చేసినప్పుడైనా ప్లీట్స్ని పెడుతూ అటాచ్ చేయొచ్చండి బాటమ్ పార్ట్ని. అండ్ నెక్స్ట్ లైనింగ్ని కూడా ఇన్విజిబుల్గా అటాచ్ చేయడం కోసం ఫస్ట్ ఫ్రాక్ని రివర్స్ చేయండి. లైనింగ్ పైకి ఉండాలి. ఇప్పుడు స్టిచ్ చేసిన బాటమ్ పార్ట్ కిందకే ఉండేలా నీట్గా సెట్ చేసేసుకుని ఆల్రెడీ బాటమ్ పార్ట్ లైనింగ్కి స్టిచ్ చేసిన సైడ్ జాయింట్ అండ్ టాప్ పార్ట్ సైడ్ జాయింట్ రెండు ఒకే పాయింట్కి ఉండేలా సెట్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్గా స్టిచ్ చేసి నెక్స్ట్ లైనింగ్ని ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ మొత్తం ఫ్యాబ్రిక్ని టాప్ పార్ట్కి జాయిన్ చేయాలండి. నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫస్టే ప్లీట్స్ పెట్టాను, లైనింగ్ మాత్రం ఇలా అటాచ్ చేసినప్పుడు ప్లీట్స్ పెడుతూ స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన ఈ ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అసలు బయటికి ఎక్కడ ఒక స్టిచ్ కూడా కనిపించదండి. అండ్ ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ మార్జిన్కి వేస్ట్ పార్ట్ వరకు ఒక 2 స్టిచెస్ వేసుకుంటే ఫ్రాక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందండి. బ్యాక్ నెక్ డీప్ పెట్టాం కాబట్టి ఆ చిన్న ఓపెన్లో ఒక ఊక్స్ చిన్న కాజా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్తో బోని ఎలా డిజైన్ చేస్తున్నానో చూపిస్తానండి. బోకి పెట్టే థ్రెడ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను అండ్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నానండి. 3.5 ఇంచెస్ ఉన్నా బాగానే ఉంటుంది. అండ్ ఈ థ్రెడ్ని మనము బ్యాక్ థ్రెడ్స్ని ఎలా స్టిచ్ చేసుకున్నామో సేమ్ ప్రాసెస్లో రివర్స్ చేసుకుని 2 ఎడ్జెస్ అయితే క్లోజ్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ బో కోసం 5 ఇంచెస్ విడ్త్ అండ్ 12.5 ఇంచెస్ హైట్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సేమ్ యాషిస్ క్యాన్వాస్ పేపర్ కూడా కట్ చేసి ఇలా ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న డబల్ ఫోల్డ్ వేసేసి అటు ఇటు కూడా కార్నర్లో స్టిచ్ చేయాలండి. ఒక సైడ్ స్టిచ్ చేసినప్పుడు మాత్రం సెంటర్లో చిన్న గ్యాప్ అయితే పెట్టుకోవాలి రివర్స్ చేయడానికి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నేను ఒక ఎడ్జ్ క్లోజ్ ఉంటుంది కదా, అదైతే ఓపెన్ చేసేసి ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు స్టిచ్ చేసిన స్టిచెస్ అంతా కూడా సెంటర్కి వచ్చేస్తాయండి. అండ్ నెక్స్ట్ ఈ 2 కార్నర్స్ కూడా స్టిచ్ చేసేసుకుంటే మొత్తం క్లోజ్ అయిపోతుంది. జస్ట్ మనం ఒక సైడ్న స్టిచ్ చేసినప్పుడు సెంటర్లో గ్యాప్ పెట్టాం కదా, ఆ గ్యాప్ నుండి ఈ బో ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూడ్డానికి ఏదో కష్టం అనిపిస్తుంది కానీ ఈజీగానే వస్తుందండి. కాకపోతే చిన్న హోల్ పెడతాం కదా, మొత్తం ఫ్యాబ్రిక్ బయటికి తీయడానికి కొంచెం టైం పడుతుంది అంతే. ఇలా ఫ్యాబ్రిక్ రివర్స్ చేసిన తర్వాత ఆ చిన్న ఓపెన్ పార్ట్ని ఏమి స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ థ్రెడ్ని క్లోజ్ చేసినప్పుడు కవర్ అయిపోతుంది. జస్ట్ ఆ బోకి సెంటర్లో ఈ థ్రెడ్ని టై చేసేసుకుంటే బో అనేది రెడీ అయిపోతుందండి. అండ్ ఫ్రాక్కి మీరు ఈ బోని ఎక్కడ అటాచ్ చేయాలనుకుంటే అక్కడ మిషన్తో కాకుండా జస్ట్ నీడిల్తో చిన్న స్టిచెస్ వేసుకుంటే సరిపోతుందండి. అండ్ వీటిని హెయిర్ క్లిప్స్కి కూడా స్టిక్ చేసుకుంటే మ్యాచింగ్ హెయిర్ క్లిప్స్ కూడా రెడీ అయిపోతాయండి. 5 to 6 years బేబీకి ఈ మోడల్లో ఫ్రాక్ని ఎలా డిజైన్ చేయాలో ఈజీగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.